నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు ఆందోళన బాటపట్టారు. సాగునీటి కోసం రోడ్డెక్కారు. పంట పొలాలకు సదర్మాట్ ఆనకట్ట ద్వారా సాగునీరు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి సదర్మాట్ కాలువకు సాగునీరు నిలిపివేయడంతో తమ పంట చేతికొచ్చే సమయంలో భూమి పగుళ్లు తేలి పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. వెంటనే సదర్మాట్ నుండి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రిస్టేజ్ కోసం ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళవుతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగించి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ మన ఈఈ గారితో మాట్లాడతారా, లేకుంటే సెక్రటరియట్లో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. కాబట్టి 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి మీ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను. ప్రిస్టేజ్ కోసం ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే.